ברוכים הבאים לישראל, אנחנו בעלי הבית. לא להתרגש מהצעקות שלהם, לא להתרגש. כל המטרה כאן זה לראות שאין אנשים בתהליך. వీళ్ళందరూ గాజాకి సపోర్ట్గా మద్దతు ఇస్తూ ఒక నౌక నుంచి వస్తున్నారు ఈ యాక్టివిస్టులందరూ. వీళ్ళని ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐడిఎఫ్ దళాలు పట్టుకొని పడవలో కూర్చోబెట్టేశారు. చేతులు కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇస్తున్నారు. మీరు గాజాకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, నేరుగా సపోర్ట్ చేసుకోండి, అంతేగాని ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ సపోర్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. దీన్ని ఇప్పుడు యూఈ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలకి అనుగుణంగా తీసుకోవాలి, కానీ ఈ విధంగా హింస చేస్తారా, చేతులు కట్టేస్తారా, మోకాళ్ళ మీద నిల్చోబెడతారా? వాళ్ళకి చేతులు కట్టకుండా మోకాళ్ళ మీద నిల్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? తిరగబెడతారు వీళ్ళ మీద. మనకి చేత కాదు, వాళ్ళకి చేత అయింది. మనం ఇలా చేయలేకపోతున్నాం. అందుకే కదా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాడు, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాడు మన మీద రాళ్ళు రుగుతాడు. వాడికి ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది సపోర్ట్ చేస్తారు. దానికి మళ్ళీ రెచ్చగొట్టే విధానం. ఇక్కడ వాళ్ళు బాంబులు తీసుకొచ్చి వేసేవాళ్ళు ఎంతకుముందు 370 అమల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా బాంబులు తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఎవడో సపోర్ట్ లేకుండా చేయరు కదా. అదే ఇజ్రాయెల్కి ఉన్నటువంటి తేడా, మనకున్న తేడా అదే. ఇజ్రాయెల్లో ఉన్న 96 లక్షలు కోటి మంది అందరూ దేశం కోసం పనిచేస్తారు, దేశం కోసమే పుడతారు. ఈ రోజు ఒకడు పుట్టాడు అంటే ఈ దేశం కోసమే అంటారు. వాడు పుట్టుకతోటి వాడు సైనికుడు అవుతాడు. ఎందుకు? కొన్ని దశాబ్దాలుగా తన దేశ ఉనికి కోసం పోరాడుతుంది ఇజ్రాయెల్. కేవలం బార్డర్లో ఉన్నటువంటి దేశాలతో మామూలుగా మనం పోరాడే విధానం వేరు, అది పోరాడే విధానం వేరు. మనం వాళ్ళని ఓడగొట్టడానికి పోరాడతాం, వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ ఈరోజు ఎందుకు అంత పటిష్టమైనటువంటి దేశంగా తయారైంది? చిన్నదైనా సరే వాళ్ళకి ఆ భూభాగం లేకుండా చేద్దామని అందరూ, బార్డర్లో ఉన్న దేశాలే కాదు, అన్ని దేశాలు, చాలా దేశాలు, ఒక 20-30 దేశాలు, ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి 20-30 దేశాలు ప్రయత్నాలు చేస్తాం. మరి అలాంటి దేశం తన ఉనికి కోసం ఎలా పోరాటం చేయాలి? బ్రతిమలాడుతూ ఈ విధంగా సెక్యులర్ విధానాలతో పోరాడితే ఎప్పటికవుద్ది? ఈలో ఎవడో ఒకడు అమ్మేస్తాడు దేశాన్ని. ఇప్పటికే ఆ భూభాగం అన్ని దేశాలు పంచుకుంటున్నాయి. ఇది మా భాగం, అది మీ భాగం, ఇది మీ భాగం. స్వతంత్రం వచ్చిన 48లో వస్తే ఇప్పటి వరకు 7-8 దశాబ్దాలుగా పోరాడుతుంది. కానీ అంతకుముందు శతాబ్దాల నుంచి పోరాడుతుంది. కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటం స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 తర్వాత కూడా ఆ పోరాటం ఆగలేదు. విధానాలు మారాయి, రూపులు మారాయి, అంతే. పోరాటంలో ఎక్కడ తేడా లేదు. బహుశా మరో 100-1000 సంవత్సరాలైనా సరే పోరాడాల్సిందే. అందుకే అసలైనటువంటి పాములాగా బుసలు కొడుతూ విషం చిమ్ముతున్నటువంటి ఇరాన్ లాంటి దేశాన్ని అణచివేస్తే కొంతవరకు పోరాటంలో అంటే ఇంత అలజడి ఉండదు. ఇరానే కదా పాలస్తీనికి సపోర్ట్, ఇరానే కదా సపోర్ట్ చేయడమే కాకుండా అక్కడ ఉగ్రవాదులు కూడా తయారు చేస్తుంది. ఒక హమాస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, హూతీలు కావచ్చు, ఏ ప్రాక్షన్ అయినా అదే తయారు చేస్తుంది. పెట్టుబడులు అదే ఇస్తుంది, ఫండింగ్ అదే ఇస్తుంది. అందుకే మొదట ఇరాన్ని నాశనం చేస్తే ఆ దేశం బాగుంటుంది, మా మీద ఇంత ఇది ఉండదు, దాడులు జరగవు, కొంచెమైనా ప్రశాంతంగా బ్రతకొచ్చు అనే విధానంతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ నాశనం చేయాలని చూస్తుంది. ఇరాన్కి మనకి ఏ సంబంధాలు ఉన్నాయో అది వేరే విషయం. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క దీని గురించి నేను చెప్తున్నాను. మనం ఇరాన్ నాశనం అవ్వాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ నాశనం చేయడానికి కారణం ఏంటో చెప్తాను. అంటే ఎంత అంటే వాళ్ళని కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి అంటే వాళ్ళు ఎంత ఇది అనుభవించుంటారు. సో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా అలజడితోటే బ్రతుకుతున్నాయి.